Hello, namaste, welcome to your favorite show, Coffees and Movies, and this is your Neha Chaudhary here. So, actually, ఈరోజు గెస్ట్ ఎవరా అని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. నాకు తెలుసు, చిరంజీవి ప్లస్ పవన్ కళ్యాణ్ ఈక్వల్స్ టు సుప్రీం స్టార్ అన్న ఇమేజ్ కూడా ఆల్రెడీ క్రియేట్ చేసేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ మన సాయి తరం తేజ గారు ఉన్నారనమాట. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో తేజ గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? I am awesome and welcome to Coffees and Movies. Thank you. So ready up, full on rounds ఉన్నాయి మీకోసం. ఫ్యాన్స్ అందరి ఫేవరెట్ క్వశ్చన్స్ వాళ్ళందరూ మీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. సో కంప్లీట్గా బిగినింగ్ నుంచి రైట్ నో సిచ్యువేషన్ వరకు ఈరోజు అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మీ గురించి మేము. హియర్ వి గో అని రెడీగా ఉన్నారనమాట. సో ఫస్ట్ రౌండ్ ఫిల్మీ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. సో సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో ఫార్ గుడ్ అండి. క్వైట్ ఎక్సైటెడ్ ఐఎమ్ అండ్ జనాల రెస్పాన్సెస్ చూసి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూసి ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ టు మీటింగ్ దమ్ ఇన్ పర్సన్ అండ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ దమ్. ఓకే, ఆశయం. ఇప్పటి వరకు మీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీని చూసి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఏమన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మామయ్యలు ఏమన్నారు? చిరంజీవి గారు ఇంకా చూడలేదండి. ఐ థింక్ ఈస్ గోన్ టు వాచ్ ఇట్ టునైట్. అండ్ నాబాబు గారు చూశారు అండ్ హీ లవ్ మై పర్ఫార్మెన్స్ అండ్ హీ రియలీ అప్రిషియేటెడ్ మై పర్ఫార్మెన్స్. ఇట్స్ లైక్ దేర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ వేర్ ఐ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ మై సెల్ఫ్, బట్ ఇట్స్ లైక్ థర్డ్ ఫిల్మ్కి ఇంత పర్ఫార్మ్ చేసామంటే ఇట్స్ గుడ్. ఐ థింక్ యూ కెన్ డూ మచ్ బెటర్ అని చెప్పేసి, విచ్ ఇస్ ట్రూ. ఐ స్టిల్ థింక్ ఐ కెన్ డన్ అ మచ్ బెటర్ జాబ్. అంటే కొన్ని సీన్స్ సీక్వెన్సెస్ చూసి ఇక్కడ ఎందుకు ఇలా చేశాను అని చెప్పి చాలాసార్లు అనుకున్నాను. సో బట్ దెన్ ఐ థాట్ ఓకే, ఆ టైంకి నా మెచ్యూరిటీ లెవెల్స్ అంతే ఉన్నాయి. సో ఐ కుడ్ డన్ మచ్ బెటర్ అని చెప్పి ఆలోచన వచ్చిందంటే డెఫినెట్లీ ది స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అండ్ కళ్యాణ్ గారు ఇంకా సినిమా చూడలేదు. ఇఫ్ అట్ ఆల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ హి విల్ వాచ్ ఇట్. అండ్ కజిన్స్ బన్నీ సా ద ఫిల్మ్. బన్నీ లవ్డ్ ఇట్. అట్లా త్రూ అవుట్ ఎంజాయ్ చేశారంటే లైక్ నేను చాలా చోట్ల అసలు అన్కంట్రోల్గా నవ్వాను రా, చాలా బాగా చేసావు అంటే చాలా బన్నీ. ఐ థాట్ సినిమా పాస్ అయితే చాలంటే నువ్వు అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయింది సినిమా, నువ్వు డూ హ్యావ్ నో ఐడియా అని చెప్పంటే లైక్ ఓకే ఫైన్ ఓకే. అండ్ దెన్ చరణ్ కాల్ మీ. చరణ్ సెడ్ దట్ కంగ్రాట్స్ రా, యువర్ మూవీ ఇస్ అ హిట్. నేను ఇంకా చూడలేను ఇంకా, ఎందుకంటే బ్రూస్ లీ సినిమా షూటింగ్ ఫుల్ బిజీగా ఉన్నానంటే లైక్ నో ప్రాబ్లం చరణ్, నువ్వు వెన్ ఎవర్ యూ సే ఇట్ ప్లీజ్ లెట్ మీ అని చెప్పాను. ఓకే. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే మూవీకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అండ్ ఎవరు ఇచ్చారు? ఐ కెన్ సే లైక్ మై మమ్. షీఈస్ లైక్ గువా గోరింక సాంగ్ చూసి షీఈస్ లైక్ బాగా చేసావు, మా అన్నయ్య కంటే గొప్ప కాదు, మీ అన్నయ్యతో ఎందుకు కంపేర్ చేస్తావు, అసలు ఏం మాట్లాడుతావు, అసలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు ఏంటి, మీ అన్నయ్యతో నన్ను ఎందుకు కంపేర్ చేస్తామా, మీ అన్నయ్య గారు అక్కడ ఆయన చేసిన దాంట్లో 0.0001% నేను చేసాను, నాకు చాలా ఎక్కువ అంటే లైక్ సర్లే ఓకే వెళ్ళు అని. ఫ్రెండ్స్ చెప్పిన సజెషన్స్ ఏంటండి? ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి ఇట్లాంటి కామెంట్స్ ఫ్రెండ్స్ అయితే లైక్ కానీ ఓపెన్గా చెప్పేస్తారు, మొహం మీద చెప్పేస్తారు. సో ఏమని చెప్పారు? సో దే లైక్ ఒకటే చెప్పడం ఏంటంటే చాలా ఓపెన్గా బాగుంది, బాగా చేసావు, ఇంతకు ముందు 2 మూవీస్ కంటే యూ హవ్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్, బట్ దే ఆస్క్డ్ మీ టు ఇంప్రూవ్ ఆన్ మై diction and little bit more on my dances. Okay. Which is true. I still have that scope of improvements. Okay. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీలో గువ్వా గోరింకతో అన్న సాంగ్ ని మీరు రజీనా గారు పోటీ పడి చేశారు, అలాగే కనిపించింది కూడా. యాక్చువల్లీ ఆ విషయంలో ఇట్ వాస్ మోర్ లైక్ అ కాంపిటీషన్ బిట్వీన్ మీ అండ్ రజీనా. వి థాట్ తను నన్ను బాబు గారు అంటే నేను తన పాప గారు అంటాను. అయ్యో ఏంటిది బాబు గారు పాప గారు ఏంటి? So 3 days or 4 days we shoot the song. So whoever gets the best out of all the 4 days, we'll gift, we'll buy something. Whoever loses will buy a phone for each of or something like that. Okay. Idha ankoni. Then we went ahead anamata. Okay. Then ankoni. Then at the end of the day we thought we'll start. So first day tan baga perform chesindi. I was like no, నేను చేయాలి. సెకండ్ డే నేను బాగా పర్ఫామ్ చేశాను. దెన్ థర్డ్ డే తను బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా లాస్ట్ ఒకరోజు నేను సచ్చాను బాబు, ఈ ఒక్కరోజు నేను సరిగ్గా చేయకపోతే అని చెప్పేసి ఐ వాజ్ లైక్ ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ అనమాట సింగిల్ టేక్లో అది చేసుకుంటూ లాస్ట్ డే వచ్చేసరికి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ పార్. సో వీఆర్ లైక్ వి షుక్ హ్యాండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి డ్రా అయింది. సో వి బాట్ ఈచ్ అదర్స్ అవర్ ఓన్ ఫోన్. అండ్ యాక్చువల్లీ ఒకసారి రివైండ్ చేసుకొని అండ్ ప్రజెంట్ కూడా చూసుకుంటే గువ్వా గోరింక తోటి అంటూ ఇప్పుడు వచ్చారు. అండ్ మళ్ళీ ఆల్రెడీ గోలీమార్ అని సాంగ్స్ అండ్ అన్ని మెగాస్టార్ సాంగ్స్ మీద కన్నేసారు బాగా.
So anything which is apt for that situation, the director and producer like it, we'll go ahead with it. Okay. And only songs ఏనా Songs, మూవీస్ గురించి మూవీస్ అయితే నేను చేయనండి. Okay. అమ్మో, ఎందుకంటే చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత మాకు చిరంజీవి గారే కనిపిస్తారు. ట్రూ. ఇప్పుడు ఎనీ ఫిలిం దట్ చిరంజీవి గారు హెస్ డన్, వీ కెన్ ఓన్లీ సీ చిరంజీవి గారు. ఐ పర్సనలీ కెన్ సీ ఓన్లీ చిరంజీవి గారు. వెరీ ట్రూ. అట్లీస్ట్ అంటే చిరంజీవి గారు సినిమాలంటే ఐ థింక్ చరణ్ విల్ బి నైస్ బికాస్ లెగసీ కంటిన్యూ చేస్తున్నాడు, ఈజ్ ద సన్, ఈజ్ ద హెయిర్. సో చరణ్ చేస్తే బాగుంటుంది ఎనీ అదర్ మూవీ. బట్ నేనంటే ఐ డోంట్ థింక్ ఐ విల్ నెవర్ డు. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటూ కూడా ఒకసారి కనిపించేశారు పవన్ కళ్యాణ్ గారి సాంగ్ మీద కూడా. అంతా ఆల్ హరీష్ అన్న's ఐడియాస్ అండి. బేసిక్లీ బికాస్ వీ వాంటెడ్ టు అరెస్ట్ ద ఆడియన్సెస్ అండ్ గెట్ దేర్ బ్లెస్సింగ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. సో అవన్నీ చేసుకుంటూ నైస్ గిమిక్స్ అండ్ ఆల్ దట్ వీ టుక్ ద బెస్ట్. ఓకే. సో మొత్తానికి మెగా ఫ్యామిలీ మేనలుడు మామయ్యలు ఎవరిని వదలట్లేదండి. అసలు వదలండి, వాళ్ళని వదిలితే ఎలాగా? Okay. If I have something in my heart and I want to express my love for them anytime, I'll open it. Okay. So ముగ్గురు మామయ్యల్లో బయట నార్మల్గా బాగా సరదాగా ఎవరు ఉంటారు? ఒక స్టేజ్ ఆఫ్ మై లైఫ్, ఇన్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ మై లైఫ్ they've been there. నా స్కూలింగ్ టైంలో నాబాబు గారితో నేను క్లోజ్గా ఉండేవాడిని. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఫ్రమ్ మై 9th class till my degree completed to my masters, I was very close to Chiranjeevi garu. Professional life వచ్చేసరికి like Kalyan garu took the hold and took the mantle up and he guided me throughout. Okay. My acting courses, my martial arts, my kickboxing, my weight training, అన్నీ ఆయన చూస్తున్నారు till I got my first project. సో యూజువల్గా ఎప్పుడైనా ఎక్కువగా ఎవరితోటి ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటారు? I share everything with my mother. మమ్మీతోటి అన్నీ నేను చెప్పేసుకుంటాను. Let it be anything I tell her. ఓకే. సుప్రీం హీరో, మెగాస్టార్ అయ్యేలాగా మీ జర్నీ అంతా కూడా అలాగే సక్సెస్ఫుల్గా అవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. ఏమన్నారండి? సుప్రీం హీరో మెగాస్టార్గా. నాకు తెలుసు రియాక్షన్. There's only one megastar in Telugu film industry, that is Chiranjeevi garu. Just observed, I wanted to share with you. Megastar in la చెప్తుంటే కూడా మీ మొహంలో a proud, like that. Of course I'll be proud అండి. Yeah. I mean, he's my uncle and he's the only megastar and why won't I be proud? Definitely I'll be proud. And I really wanted to be. ఒక డైలాగ్ ఉంటుంది కదా, చెయ్యి చూసావు ఎంత రఫ్ గా, ఆ డైలాగ్ కనిపించేసింది నాకు యాక్చువల్లీ ఇక్కడ. బాబాయ్, నేను ఇప్పుడు ఏం చేసినా కానీ ఏం మాట్లాడినా కానీ ఆయన అంటారు, నేను ఏం చేయలేదు, ఇంకా ఇలాగే ఉంటాను. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ మొత్తం అన్నయ్య సినిమాలో అలాగ అనిపిస్తున్నారు. మరి నేనేం చేయలేండి అయితే, ఇంకా నేను దిండు పెట్టుకొని మీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తాను, చెప్పండి. ఇది ఠాగూర్ సినిమాలో పెళ్లి సీను. దారుణం ఇది. నేను ఏం చేసినా కానీ ప్రతి దాంట్లో ఏదో ఒకటి లింక్ చేస్తున్నారు అసలు. అని మరి సిచ్యువేషన్ అలాగే కరణ్ గారు, ఇదైతే కష్టం, నేనైతే ఇంటర్వ్యూ చేయనైతే వెళ్ళిపోతాను. Okay, so let's get back again. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్లో అసలు కామెడీ, ఆ పంచ్ డైలాగ్ ఒక రేంజ్ లో అదర్ కొట్టేశారు. సో లెట్ us know about that timing thing. ఇందాకే కదా క్వశ్చన్ మార్చానని చెప్పి అన్నారు, ఇంకా మార్చలేదా? సేమ్ రాగింగ్ ఇప్పుడు రేస్ అవుతుంది. దేవుడా, సంచుల కొద్ది మీరు పంచులు వేయగలరని మాకు తెలుసు. సంచుల కొద్ది పంచులు వేయగలను, కానీ నేను వేయట్లేదండి. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. పంచులు వేయడం వదిలేసారు, ప్యాంట్లు వేయడం మొదలు పెట్టారు. నా డైలాగ్ కాదు, కరణ్ డైలాగ్. అంటే ఆయన రైటర్ స్కిల్స్ నాకు ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నారు. సార్ ఐఎమ్ ఆల్రెడీ ఇంప్రెస్డ్, డోంట్ వరీ. దట్స్ నైస్. అండ్ అగైన్ రెజీనా తోటి కాంబినేషన్ ఇస్ 3 years నుంచి నాకు పరిచయం. తను షీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. బికాజ్ తను తెలుగు యూజువల్లీ డైలాగ్స్ మనకి ఇచ్చేసిన తర్వాత మనం నేర్చేసుకుంటాం. యూజువల్లీ హీరోయిన్స్ అదే చేస్తారు. సో హరీష్ అన్నకి ఏమైనా సడన్గా స్పాంటేనియస్గా ఏమైనా అనిపించి తను చెప్పాడు అనుకో, షీ లర్న్స్ ఇట్ సో ఫాస్ట్. షీఈస్ లైక్ రెడీ 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 గో ఫర్ టేక్. నాకే కొంచెం టైం పడుతుంది, కానీ తన అమ్మాయి షీ గాట్ వెరీ గుడ్ గ్రాస్పింగ్ పవర్. సో ఐవ్ లర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్ బికాస్ షీఈస్ డన్ ఆల్మోస్ట్ లైక్ 9 films or 10 films in 8 films in Telugu and 3 films in Tamil. So she's a very talented actress. So I've learned a lot from her. Okay. ఇంటర్వ్యూ చాలా ఆసమ్గా వెళ్తుంది కదా, ఇంకా ఆసమ్ విషయాలు తెలుసుకుందాం సాయిధరం తేజ గారి గురించి. బట్ అంటిల్ దెన్ లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. Welcome back to Coffees and Movies.
రెజినా గారితో ఆఫ్ స్క్రీన్ నా డాన్స్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ జరిగిన నాటీ థింగ్స్ ఇద్దరికి చేసిన ఫన్ అలాంటి పిల్లానుల జీవితం టైంలో వి యాక్చువల్లీ స్ప్రే ఉంటుంది వాటర్ స్ప్రే. సో తను చెప్పినప్పుడు నేను ఫట్మన్ వాటర్ స్ప్రే కొట్టేవాడిని. సో వీ యూస్ టు రన్ అరౌండ్ ద హోల్ సెట్. రవికుమార్ చౌదరి గారు పిల్లల్లాగా నాకు ఈ స్కూల్ లాగా ఇదేంట్రా నాయన అని చెప్పేసి ఆయన ఇట్ యూస్ టు బి లాట్ ఆఫ్ ఫన్ అని పిల్లలు. హరీష్ గారి సెట్లో అయితే మేమైతే మాట్లాడుకొని నేను తను వీ యూస్ టు సెట్ క్వైట్లీ. తేజస్వి మాడివాడాను కదా, తను చాలా సైలెంట్గా ఉంటుంది మా సెట్లో. తను అసలు మాట్లాడితే ఎవరితోటి. నేను రెజీనా అండ్ ప్రగతి గారు అండ్ ప్రభాస్ అన్న వెళ్ళిపోయి అందరిని డిస్టర్బ్ చేసి మాట్లాడి అండ్ బ్రహ్మానందం గారు యూస్ టు జాయిన్. ఇంకా అసలు రచ్చగా ఉండేది అనమాట, ఒక్కరు కాదు. అండ్ వీ యూస్ టు హావ్ లాట్ ఆఫ్ ఫన్ అని అనమాట. అండ్ హరీష్ అన్న అయితే అసలు ఇందిరా ఇది సైలెన్స్ అరిచి పాపం తనకి మాకు లిటరల్గా ఇట్ వాస్ లైక్ కాలేజ్కి వెళ్ళినప్పుడు లెక్చరర్తో పాటు ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అలా ఉండేది అనమాట. లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్స్ అనమాట. తనకి మీలో బాగా నచ్చేది మీకు ఐడియా ఉందా? రజీనా గారికి మీలో బాగా నచ్చేది? సరే, అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. వాట్ డూ యూ థింక్ ఐ లైక్ ఇన్ యూ? జడ్జ్మెంట్ అది కొంచెం అట్లీస్ట్ ఒక గెస్ వర్క్ ఉంటుంది కదా, లైక్ ప్రాబ్లీ మై యాంకరింగ్ ఆర్ లైక్ మై స్మైల్ ఆర్ మై యాటిట్యూడ్ ఆర్ లైక్ మై హెయిర్. ఆసమ్. ఈ ఆసమ్ నన్ను ఏ యాంగిల్లో అన్నారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయం అసలు. నా ఊత పదం ఆసము ఫస్ట్ టైం ఆసం అని విన్నందుకు ఫీల్ అవుతున్నాను. అన్ని మూవీస్ ఏంటి బ్యాక్ టు బ్యాక్ దిల్ రాజు గారితో టైఅప్ అవుతున్నారు. కమింగ్ అప్ మూవీ కూడా టైఅప్ అయినట్టు విన్నాము. వాట్ ఈస్ ఇట్? గుడ్ స్టోరీస్ అండ్ గుడ్ పే. గుడ్. వావ్, ఇంత హానెస్ట్గా క్లియర్గా డైరెక్ట్ చెప్తున్నారు. గుడ్ స్టోరీ అండ్ జస్ట్ గుడ్ పే. ఇంతకీ ఎంత తీసుకుంటున్నారు ఏంటి? ఒక అంతసేపు గ్యాప్ ఒక తొందర చెప్పండి. అంటే ఆలోచించుకొని ట్యాక్స్ కట్ డైరెక్షన్స్ అవన్నీ ఆలోచించుకొని క్యాల్కులేట్ చేయాలి కదా. సో మొత్తం కలిపి 1116. సో ఎటువంటి స్టోరీస్ని యాక్చువల్లీ వెల్కమ్ చేస్తూ ఉంటారు అంటే, అండ్ ఆల్సో వచ్చే స్టోరీ రైటర్స్ డైరెక్టర్స్కి ఎటువంటి స్టోరీస్ నాకు తీసుకురండి అని చెప్తారు? ఎనీథింగ్ విచ్ ఇస్ గాట్ ఎంటర్టైన్మెంట్ అండి. ఎనీ స్టోరీ, లెట్ ఇట్ బి a comedy story or emotional story, anything it's got family to background. I want some entertainment in it, and people should look forward for something in it. నాకు బోర్ కొట్టేస్తుంది నేనే కూర్చొని చూడాలంటే. ఎనీథింగ్ దట్ ఎక్సైట్స్ మీ విత్ ఎంటర్టైన్మెంట్, డెఫినెట్లీ విత్ entertainment except for horror films, anything is fine. Underline that point very much. Yes. In caps in red letter అండర్లైన్. ఓకే. అండ్ ఒక్కసారి ఓల్డ్ మెమరీస్లోకి వెళ్ళిపోదాం, చైల్డ్హుడ్లోకి. చిన్నప్పుడు అందరు కలిసి ఉండేవాళ్ళు కదా, బన్నీ, చెర్రీ, ఎవ్రీబడి. సో అప్పుడు బాగా చేసిన కోతి పనులు ఏమైనా గుర్తున్నాయి? అప్పుడు సమ్మర్ హాలిడేస్కి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను ఒకసారి. దిస్ వాజ్ ఇన్ మై 5th or 4th క్లాస్. ఐ డోంట్ రిమెంబర్ ప్రాపర్లీ. సో అప్పుడు మాకి ఒక వాకింగ్ ఇది ఉండేది. ఫస్ట్ ఫ్లోర్ ఉండేది, కింద సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, అండ్ కింద దివాన్స్ అంతా ఉండేది. సో అందరు కజిన్స్ ఏమో దేవర్ బెట్టింగ్ హూస్ కొండ చంప్. నేను వాళ్ళు బెట్ చేసే నేను దూకేసాను. సో దివాన్స్ ఉండేది, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దివాన్ మీద దూకేసి ఇంతేనా ఇంకేమైనా కావాలన్నాను. సో అది దూకేసిన తర్వాత మా మదర్కి తెలిసి నన్ను ఇంకా కొట్టడానికి, నేను రన్నింగ్, మా మదర్ వెనకాల రన్నింగ్. నీకేమైనా ఐడియా ఏమైంది, ఇప్పుడు ఏమైనా అవుతుంది చూసుకోమ్మా ప్లీజ్ అని చెప్పి, ఇప్పుడేం జరగకుండా చూసుకోమ్మా, కొట్టొద్దమ్మా అంటే నువ్వు దొరకడం చెప్పి చంపేది. సో అలాగా. దెన్ మళ్ళీ ఆ చేయికి నాన్న ఏదని అంటే సరే అని చెప్పి మళ్ళీ దూకాను. అంతే. మీరు ఒక 6 years బ్యాక్ బాగా లావు ఉండే వాళ్ళని విన్నాం. సో ఈ రన్నింగ్ చేసేనా తగ్గింది? ఆ రన్నింగ్ కాదండి. సో ఐ వాజ్ 132 kilos. 132 kilos. And now? I'm 79-80. Almost half. నాలో ఒకని తీసేసాను. సో అతను ఎక్కడ పంపించారు మరి? అతను వేరే మా ఫ్రెండ్స్ అందరికి పంచిపెట్టాను అనమాట.
అంటే వాళ్ళందరూ సన్నగా ఉండేవాళ్ళు, వాళ్ళు తీసుకోండి అని చెప్పి వాళ్ళందరికీ కూర్చోబెట్టి సమానంగా పంచాను. సో ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 2 years టు గెట్ టు దట్ వెయిట్ అండి. బికాస్ చాలా మంది నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే వై డోంట్ యు గెట్ ఎ liposuction done, why don't you get a bariatric surgery done. I wanted to reduce naturally. I didn't want to take any kind of I didn't want to get under the knife for any cost. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి కోసుకొని వచ్చేస్తే వాట్ ఈస్ ద పాయింట్? అప్పుడే కష్టపడిపోయింటే ఫ్యూచర్లో నేను ఎందుకు కష్టపడతాను, ఎలా కష్టపడతాను, వాస్ ద క్వశ్చన్ ఐ హ్యాడ్. అందుకని ఐ టుక్ మై ఓన్ టైమ్, ఐ వర్క్డ్ అవుట్ విగరస్లీ, ఐ వర్క్డ్ అవుట్ లైక్ మేనియాక్. అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ 2 rounds మార్నింగ్, 2 rounds నైట్, అలా పరిగెట్టి దెన్ ఐ టుక్ ప్రాపర్ గైడెన్స్. మై జిమ్ కోచ్ వచ్చేసి కుల్దీప్ అండ్ హిస్ అసిస్టెంట్ రాజేష్. దాని తర్వాత కిక్ బాక్సింగ్లో జాక్సన్ అండ్ హిస్ అసిస్టెంట్స్ భాస్కర్ అండ్ శ్రీను. సో వాళ్ళ గైడెన్స్లోకి ఐ వెంట్ అండ్ దెన్ ఐ టుక్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ దెన్ ఐ రెడ్యూస్ టు ఆల్మోస్ట్ లైక్ 50 kilos plus I've lost. My least I went was to 68 or 67. నా మరీ సన్నగా అయిపోయింది చెప్పి దెన్ ఐ కేమ్ బ్యాక్ టు దిస్. వావ్, అంటే ఆల్రెడీ మళ్ళీ కిందికి కూడా వచ్చేసారు అనమాట. ఓకే, సో యాక్చువల్లీ మరి ఇప్పుడు కూడా కేవీఆర్ పార్క్లో పరిగెత్తున్నారు మరి? అంటే ఇప్పుడు కుదరట్లేదు, బట్ కుదిరితే మటుగా డెఫినెట్ వుడ్ లవ్ టు. ఓకే, మీరు మీ వెయిట్ అండ్ ఇప్పుడు చేంజ్ ఓవర్ చూసిన తర్వాత ఐ గాట్ దిస్ డౌట్ పర్సనలీ. ఐ వాంట్ అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆ స్టార్డమ్ని చూస్తూ పెరిగారు. సో మీకు ఎప్పుడు కోరిక రాలేదా లైక్ ఐ వాంట్ బికమ్ అ హీరో? చిన్నప్పటి నుంచి నా థాట్ ఏంటంటే పోలీస్ అయిపోవాలని, ఆర్మీ ఆఫీసర్ అయిపోవాలని, వాంట్ టు గెట్ ఇంటూ నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ ఆర్మీ అండ్ డాక్టర్ అయిపోవాలని, లాయర్ అయిపోవాలని, ఐఏఎస్ ఆఫీసర్. ఐ హ్యాడ్ సో మెనీ ఆక్యుపేషన్ ఆప్షన్స్ అనమాట ఇన్ మై హెడ్. చాలా చేసి ఎలాగైనా ఒకటి ఫిక్స్ అవ్వాలని చెప్పి దెన్ ఐ థాట్ డాక్టర్ చేద్దాం. సో ఎంసెట్లో ఐ గాట్ 2nd rank. ఓకే, సో ఎంసెట్లో 2nd rank వచ్చిన తర్వాత వెంట్ టు మై కౌన్సిలింగ్ వెళ్ళి ఇలాగా రిపోర్ట్ కార్డ్ వెళ్ళేసేసి 2nd rank వచ్చింది. వాళ్ళు ఇలాగే నా మొహం మీద కొట్టేసి గెరౌట్ అన్నారు. వై అన్నాను. ఫస్ట్ నుంచి కావాలి 2nd rank, లాస్ట్ నుంచి కాదు అంటే. అలా ఇస్తే తిరిగి అలా ఇస్తారు. రైట్. సో నాకు అలా 2nd rank వచ్చింది అంటే ఓ అలా ఈ మధ్యన అలాగో జరుగుతుందని చెప్పేసి వెంట్ బ్యాక్ హోమ్. మదర్ దగ్గర అమ్మ నాకు రాలేదమ్మా అంటే నీ ఏదో ఫేస్కి ఎవడెవడరా అని చెప్పని. దెన్ ఐ థాట్ సీరియస్గా ఐ థాట్ BSc బయోటెక్నాలజీ చేద్దాం, లెట్స్ ఫైండ్ అ నైస్ క్యూర్ ఫర్ సమ్ ఇది అని చెప్పేసి చాలా అనుకున్నాను. వెరీ ఇన్నోవేటివ్. చాలా అనుకుని లాస్ట్కి సరి పాస్ అయితే చాలరా నాయనా, నాకు ఇంకేం వద్దురా బాబు, ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి జస్ట్ పాస్ మార్క్స్ వస్తే చాలు అన్న రేంజ్. అంటే ఐఎమ్ అ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ at the end of the day, but I made sure that I was an average student. Okay. అంటే ఒక 60-65 మధ్యలో వచ్చేటట్టు చూసాను. Okay. So I had an aggregate of 65% అన్నమాట డిగ్రీ అయిపోయిన తర్వాత. ఇంకా నో మనకి ఇవన్నీ కాదు, MBA చేద్దాం అని చెప్పేసి MBA స్టార్ట్ చేశాను. MBA is basically known for Masters in Business Administration. నేను Masters in Beavers Activities. Love the caption, Beavers Activities. Okay. సో అలాగా దాని తర్వాత ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. జాయిన్ కూడా అయ్యారు? గాలి తిరుగుడు. I joined my friend's office for a couple of days. ఊరిని చూద్దాం ఎలా ఉంటుంది. మళ్ళీ ఇదేంటి చెప్పా కదా మంది అన్ని ఎస్ఏ ఆన్సర్స్ అన్ని అసలు ఇలా తిరుగుతున్నాయి, అలాగే తిరుగుతాయి. నా జీవితం కూడా అలాగే తిరిగింది. సో 2 days వెళ్ళాను. ఫస్ట్ డే వాజ్ ఆ ఫైల్ తీసుకోరా, ఇది తీసుకోరా, తీసుకురా, అన్ని బౌన్సర్లు అనమాట. నాకు అలా చూస్తున్నాను నేను. చూసి ఫస్ట్ డే ఇంకా ఓకే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఆఫ్టర్ దెన్ సెకండ్ డే వెళ్ళేసరికి స్టార్ట్ ఫీలింగ్ క్లాస్ట్రోఫోబిక్, నాసియాటిక్గా ఉన్నది, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. అసలు ఏంట్రా మన జీవితం, ఎటు వెళ్తున్నాను, నిజంగా జరుగుతుందా, అసలు మనం జాబ్ చేయగలుగుతామా అని చెప్పేసి ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి ఇంకా నా వల్ల కదా ఐ వెంట్ బ్యాక్ హోమ్. ఆఫ్టర్నూన్కి ఇంటికి అరే అబ్బాయి ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే హై ఫీవర్, హెడ్-ఏక్, వామిటింగ్ సెన్సేషన్. అర్థం కాల. రూమ్లో కూర్చొని 2 రోజులు ఆలోచించాను, మన బతుకేంటి, మనం అసలు ఏమైనా చేయగలుగుతామా, మనం దేనికైనా ఉపయోగపడతామా, అసలు ఇంట్లో మా అమ్మని ఎవరు చూసుకుంటారు, మా తమ్ముడిని ఎవరు చూసుకుంటారు చెప్పి ఆలోచన ఎక్కువైపోయి దెన్ ఇట్ స్టక్ మీ.
అవును యాక్టింగ్ చేస్తే డాక్టర్ చేయొచ్చు, లాయర్ చేయొచ్చు, ఆర్మీ ఆఫీసర్ చేయొచ్చు, MBA చేసుకోవచ్చు, ఒక మల్టీ మిలియనర్ నుంచి ఒక అడుగులు తినేవాడు వరకు చేయొచ్చు, నేను ఏమైనా చేయొచ్చు, ఏమైనా అవ్వచ్చు. యాక్టింగ్ మీ పొజిషన్లో కూడా నేను ఉండొచ్చు, అవసరం కూడా అనొచ్చు. కరణ్ గారి పొజిషన్లో అక్కడ కూర్చొని ఇవన్నీ నవ్వుతా కూడా చూడొచ్చు. సో ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకొని అప్పుడు యాక్టింగ్ అనుకున్నాను. సో మన సాయి ధరమ్ తేజ గారి గురించి తెలుసుకుంటున్నా కొద్ది ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం, బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత. Welcome back to Coffees and Movies. So the most awaited movie అంటే ఫైనల్లీ న్యూస్ బయటకు వచ్చేసింది, చిరంజీవి గారి 150th మూవీ. అండ్ అందులో ఆ మూవీలో క్యారెక్టర్ కోసం మీరు ట్రై చేస్తున్నారని విన్నాను. రికమెండేషన్ పెట్టానండి. అవునా? యా, సో ఎవరు అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. అంటే ఇట్ విల్ బీ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ, లైక్ అ మ్యాజిక్ అనమాట ఆయనతో పాటు యాక్ట్ చేయడం అనేది. సో ఇఫ్ చరణ్ హ్యాడ్ గాట్ దట్ ఆపర్చునిటీ, బన్నీ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ, కళ్యాణ్ గారు చేశారు, నేను కూడా చేస్తే పని అయిపోతుంది కదా, దెన్ ఐ ఫీల్ గుడ్. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నా వన్ ఆఫ్ మై డ్రీమ్ కమ్స్ ట్రూ అడిగారు చూడండి, దట్ విల్ బీ మై డ్రీమ్ కమ్ ట్రూ. So it's like मेरा नंबर कब आएगा అని వెయిట్ చేస్తున్నా. yes I'm waiting desperately for that. ఓకే, చిన్న రోల్ అయినా కానీ అలా ఫేమ్లో కనిపించి బాబు నువ్వు వెళ్ళిపోమంటే అది కూడా చాలా నాకు. సో మన ఫిల్మీ రౌండ్లో ఫైనల్ క్వశ్చన్, మీ డ్రీమ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి, లైక్ నేను ఒక్కసారి నేను ఈ క్యారెక్టర్ చెయ్యాలి లైఫ్లో అన్నట్టుగా? నేను ఎప్పుడు అనుకోలే. ఓకే, అంటే ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ రైట్ నౌ. సో వెన్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ దేర్ ఇస్ నో వన్ క్యారెక్టర్ దట్ ఐ హ్యావ్, లవ్ టు ప్లే ఆల్ ద క్యారెక్టర్స్. ఓకే, మీ ఫేవరెట్ మూవీ? హూస్ అండ్ మీ ఫేవరెట్ నార్మల్గా యాక్చువల్ ఫేవరెట్ మూవీ? ఒక్కటి చెప్పలేను, దేర్ టూ మెనీ యాక్చువల్లీ. అంటే వన్ ఫిలిం దట్ యూనో. సరే పర్లేదు, ఒక 10 చెప్పండి, 10,000 లెక్క పెట్టుకుంటాను. ఖైదీ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, దెన్ తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషి, ఆరెంజ్, అండ్ ఇదేంటి మగధీర, జల్సా జులై. జల్సా జులై జులై మొత్తం మెగా ఫ్యామిలీ సినిమాలన్నీ కవర్ చేశారు. ఇంకేమైనా మిగిలిపోయి ఉన్నాయా? ఓకే, రవితేజ గారి కిక్ అండ్ విక్రమార్కుడు, ప్రభాస్ అన్నది నాకు వర్షం అండ్ డార్లింగ్. ఓకే డన్. సో నెక్స్ట్ క్రేజీ రౌండ్లోకి వెళ్ళిపోదాం మరి. యా, సో షార్ట్ స్వీట్ అండ్ జస్ట్ క్లారిటీ ఇచ్చేసారనమాట. సో తన లైఫ్ గురించి, తన మెమరీస్ గురించి, దాట్ వాజ్ జస్ట్ ఆసమ్. సో నెక్స్ట్ క్రేజీ రౌండ్లోకి వెళ్ళిపోదాం, పదండి. వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవీస్. ముందుగా ఒక ప్రామిస్ చేసుకుందాం ఇక్కడ. సో చేయిలో పెట్టండి. సో అన్ని నిజాలే మాట్లాడతాను, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నిజాలే చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్, మీ లైఫ్లో మీరు బాగా క్రేజీగా ఫీల్ అయ్యి చేసిన క్రేజీ పని ఇది? నేను మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు ఐ డిడ్ స్కై డైవింగ్. జంప్డ్ అవుట్ ఆఫ్ ఫ్లైట్ ఫర్ 15,000 feet. 15,000 feet నుంచి జంప్ చేశారు? 5 I think it's 15. Okay, so how was the feeling at time? Crazy. Perfect answer actually. So భయపడలేదు, like first step was just like అందులోంచి. I was waiting for me I wanted to jump. అంటే ఆ జంప్ చేసే ఫీలింగ్ ఎలా ఉంటుందని చెప్పి జంప్ చేశారు ఫస్ట్. మీరే దూకారా? టాండమ్ అంటే నాకు పారాషూట్ ఐ డోంట్ హ్యావ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ కాబట్టి ఐ హ్యాడ్ అ పర్సన్ బిహైండ్ మీ. సో నేను ఫస్ట్ దూకేసిన వాడు ఆ స్టాప్ అని దూకేశాను. ప్రేమ, పెళ్ళి, వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ ఇంకా దొరకలేదు, పెళ్ళి ఇప్పుడు అప్పుడే అనుకోవట్లేదు. ఎన్నిసార్లు దొరకలేదు మీకు ప్రేమ? నేను ఆల్మోస్ట్ ఒక 500-600 times ప్రపోజ్ చేశానండి, ఎవరు ఒప్పుకోలేదు. అప్పట్లో లావు ఉండేవాళ్ళం, ఇప్పట్లో ఏమో బిజీగా ఉన్నాం, సో కుదరట్లా.
ఓకే. సో యాక్చువల్లీ నేను ఏదో విన్నాను అప్పట్లో ఒక లవ్ స్టోరీ ఉండేదని పవన్ కళ్యాణ్ గారితో షేర్ చేసుకున్నారు. చాలా అండి. ఐ షేర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ లవ్ స్టోరీ దట్ ఐ హ్యాడ్. నెవర్ హిడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. మా కోసం ఒక స్టోరీ చెప్పండి వెంటనే, షార్ట్ అండ్ స్వీట్. సో ఒకరోజు మా మమ్మీ నన్ను తిడితే నేను బయటికి వెళ్ళిపోయాను. కరెక్ట్గా ఆ రోజు దివాళీ. సో అలా వెళ్ళిపోయి మా సిస్టర్ నాతో పాటు వచ్చి ఇంటికి రా అంటే ముందే అడుగుతున్నాను, తొలి ప్రేమ కథ మాత్రం చెప్పకండి. మీరు కథ చెప్పారు, కథ చెప్తున్నాను. సో మీరు చెప్పింది ఏంటి? హానెస్ట్ గా నిజాయితీగా ఒక కథ చెప్పమని చెప్పారు. మీ లవ్ స్టోరీ, మీ లైఫ్ లో జరిగిన మీ లవ్ స్టోరీ ఒక స్టోరీ చెప్పండి. నా లవ్ స్టోరీ. సో నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నా పక్కన ఒక అమ్మాయి కూర్చుందన్నమాట. ఫస్ట్ క్లాస్? వావ్, ఇంకా గుర్తుంది అది. That was my first love story, so I do remember. Okay, yes. సో నా పక్కన ఒక అమ్మాయి కూర్చొని అందరిలాగా అందరూ, నేను ఒకటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాస్ నాకు స్కూల్ అంటే ఏమైనా ఉన్నాగా నాకు రీడీ, నాకు ఏదైనా కొత్తను అంటే నాకు అది ఇష్టం అనమాట. ఓకే. సో పక్కన ఉన్న అమ్మాయి ఏడుస్తుంది, వాళ్ళు మమ్మీ కావాలి మమ్మీ కావాలి మమ్మీ కావాలని. ఓకే. నాకు బాధ వేసింది. యూ డోంట్ హ్యావ్ టు. నాకు అప్పట్లో ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు. ఓకే. మనకు వచ్చిందాలో తెలుగు. అండ్ సో ఏడవద్దు అని చెప్పేసి అమ్మాయికి ముద్దు పెట్టాం. చెప్తా అండి, అమ్మాయి ఇంకా గట్టిగా ఏడవడం మొదలెట్టి మా టీచర్కి వెళ్ళి కంప్లైంట్, ఈ ముద్దు పెట్టాడు అని చెప్పేసి అంటే ఇంగ్లీష్లో చెప్పింది. నేను అలా చూస్తా ఉన్నాను. సో తెలుగు తెలిసిన టీచర్ వచ్చి నన్ను ఎందుకు ముద్దు పెట్టామంటే, అంటే జనరల్గా ఎవరిని ఏడిస్తే మా మమ్మీ ముద్దు పెడుతుంది, నేను అలా ముద్దు పెట్టాను అన్నాను. సో ఆవిడ కొట్టాలో తిట్టాలో అర్థం కాక సరే అలా చేయకూడదు అని చెప్పి అంటే, ఓ నాకు తెలియదు అని చెప్పేసి చేంజ్. సో రీసెంట్ టైమ్స్లో అన్ని ఫెయిల్యూర్స్. నేను ప్రపోజ్ చేయడం, వాళ్ళు అనడం ఓకే అనుభవం. ఎందుకు నువ్వు అంటున్నారు అమ్మాయిలందరూ మీరు ప్రపోజ్ చేస్తే? రీజన్ ఏంటి? ఫేస్ వాల్యూ అట్లాంటిది. బాబోయ్, మీరు ఫేస్ వాల్యూ దగ్గర అసలు టచ్ కూడా చేయకండి. అంటే బిఫోర్ నేను ప్రపోజ్ చేసే టైంకి 132 kilos కదా. సో బేసిక్లీ ఐ వాజ్ మోర్ ఫ్రెండ్లీ విత్ దెమ్. సో వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు నేను ఒక ఇలాగ అనుకోలేదు. సో వి థాట్ యు వాస్ అ ఫ్రెండ్ అంటే ఆపే, ఐ డోంట్ వాంట్ ద ఫ్రెండ్ జోన్ అని చెప్పేసి దాని తర్వాత ఇంకా ప్రపోజ్ చేయడం మానేసి ఫోకస్డ్ ఆన్ మై కెరియర్. సో ఓకే, సో ఫైనల్ క్వశ్చన్, ఈ టాపిక్ నీకు ర్యాక్ చేయను. సో ఎలాంటి క్వాలిటీస్ కావాలి సాయి ధరమ్ తేజ గారికి మీరు అలా తిరిగేటట్టు అనిపించే? చాలా క్వాలిటీస్ ఉన్నాయి, బట్ వన్ క్వాలిటీ ఐ కెన్ సే షీ షుడ్ బి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్. ఓకే. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయిలతోటి లాంగ్ డ్రైవ్కి వెళ్ళారా, డేట్కి వెళ్ళారా? అండ్ వాళ్ళెవరు? లాంగ్ డ్రైవ్స్ అంటే వెళ్ళాను, ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను. బట్ డేట్ అంటే నేను అమ్మాయితో వెళ్ళారా అని అడిగాను. ఫ్రెండ్స్ తోటి వెళ్ళారా? అదే అమ్మాయితోటే, అమ్మాయి ఫ్రెండ్స్ తోటే వెళ్ళాను. బట్ నాట్ లైక్ how you are thinking. I don't think that how. I am very clear with this. Only long drive. Yeah, long drive ade. Yeah. Long drive ante girlfriends ante friend but not my like have anything for her or something. It's more like chit chat. Yeah, chit chat. Talk kosam. Harni, Madhu వాళ్ళతో వెళ్ళాను. Okay, just talk. Long drive. And date లేదు. It's been long time since I've actually went for a date. Time కుదరట్లా. When was the last time మీరు date కి వెళ్ళింది? Last time was 8 years ago when I proposed and then I got rejected. ఏ ప్లేస్ లో ప్రపోజ్ చేశారు? ఏ ప్లేస్ కి వెళ్ళారు డేట్ కి? ఏ ప్లేస్ అంటే 8 years బ్యాక్ ఏముంది పెద్దగా, కాఫీ షాప్లో ఏదో ఒకనొకతో కాఫీ షాప్లో వెళ్ళి ప్రపోజ్ చేశాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతమంది ప్రపోజ్ చేశారు? ప్లీజ్ ప్రపోజ్ చేయకుండా ఎలా అంటారు? అసలు ఒక్కసారి నేను ఇంత ఇరిటేట్ చేస్తాను మిమ్మల్ని, అసలు ఎవరైనా అసలు ఆలోచిస్తారు? అసలు డెఫినెట్లీ నాకైతే ఎవరు రాలేదు. మరి ప్రాబ్లం ఇంకా అనుకుంటున్నారేమో కానీ నాకైతే ఇంకా రాలేదు. మరి సో ఎవరైనా అమ్మాయిలు ఉంటే ప్రపోజ్ చేయాలనుకుంటే ముందుగా ప్లీజ్ మేక్ షూర్ దట్ టెల్ HMT పీపుల్. అండ్ సాయి ధరమ్ తేజ గారి ఫ్యాన్స్ అమ్మాయిలందరికీ ఇప్పుడే చెప్తున్నా విజ్ఞప్తి. సో ఆయనకి ఇప్పటి వరకు ఎవరు ప్రపోజ్ చేయలేదంట. సో గర్ల్స్, వాట్ ఆర్ యు డూయింగ్? కలవండి, ప్రపోజ్ చేయండి, కొంచెం అట్లా ట్రై చేయండి. సరే ఫోన్ నెంబర్ ఇవ్వండి. మరి కష్టం కదా మిమ్మల్ని ఫాలో అప్ చేయాలంటే. 9000214373. తిట్టారా నన్ను ఇప్పుడు ఏమైనా? ఏంటిది 9000214373? ఇంటర్వ్యూ చాలా ఆసంగా వెళ్తుంది కదా. ఇంకా ఆసం విషయాలు తెలుసుకుందాం సాయి ధరమ్ తేజ గారి గురించి. బట్ అంటిల్ దెన్ లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. Welcome back to Coffees and Movies.
And yeah, pubs, partying, No. page 3. Zero. I don't drink, I don't smoke. And How can a man be that perfect? No drinking, no smoking, నాకు ఎప్పుడు no అలవాటు partying. I've tried once or twice, but I get high very easily. ఒక డ్రింకే నాకు చాలా పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తుంది. Okay. చాలాసార్లు తాగేసి పడుకున్నాను కూడా ఒక డ్రింకే. సో మై ఫ్రెండ్స్ మేక్ షూర్ దట్ ఐ డోంట్ డ్రింక్. Okay. సో అందుకోసం అని చెప్పేసి వెరీ జీరో. అంటే నాకు మోర్ దెన్ పబ్స్ అండ్ క్లబ్స్ అండ్ డ్రింకింగ్ అండ్ పార్టీయింగ్, ఐ లైక్ టు హ్యావ్ గుడ్ డిన్నర్స్ ఫ్రెండ్స్ తోటి, గో టు మూవీస్, Okay. వీడియో గేమ్ నైట్స్, Hmm. movie nights, Hmm. and then sit down and talk. Those are things which I like. Then actually, Okay. going to anything do that. ఓకే, మీరు చాలా లేజీ అండ్ చాలా క్రేజీ అని విన్నాము. అండ్ రూమ్ కూడా ఎప్పుడు ఇంట్లో చాలా నీట్గా పెట్టుకుంటూ ఉంటారని బాగా, విన్నాము. yeah. సో అసలు అంత నీట్గా ఎలా పెట్టుకోగలుగుతారు? అది అలా కుదిరిపోద్ది అనుకోండి. అండ్ ఐ లవ్ మై రూమ్ అనమాట. అలా బెడ్ మీద పడుకుంటే హాలిడే ఉంటే మటుకు ఐ వుడ్ లవ్ టు స్లీప్. ఓకే. అస్సలు బెడ్ మీద నుంచి లెగాలనిపించదు. ఆ బెడ్ నన్ను అసలు ఇట్ థింక్స్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఇట్స్ ఓన్, సొంతం దానికి నేనే ఉన్నానని చెప్పేసి నన్ను అలా లాక్ చేసేస్తుంది. యాక్చువల్లీ మీ బెడ్, ఐ మీన్ సార్ మీ రూమ్ అదంతా, మీ బెడ్ అన్ని చూసేసి మీ అమ్మగారు ఎప్పుడో బాగా మెలేసారంట కదా? ఎప్పుడు? చాలాసార్లు చేశారు. ఎవ్రీ సండే నాకు షూటింగ్ ఉండకపోతే పొద్దున్న లేసేవాడిని కాదు. సో ఏంట్రా ఇది, కొద్దిగా నీట్గా పెట్టుకోవచ్చు కదా, రూమ్ క్లీన్ చేసుకోవచ్చు కదా అంటే, చేస్తానమ్మా అని చెప్పి అంటాం కదా. అస్సలు నెవర్ డిడ్ ఐ డూ దట్. సో ఎప్పుడైనా చిన్నప్పుడు దొంగతనం ఏదైనా చేశారా ఫ్రెండ్స్ తోటి కలిసి? అసలు లేదు, దొంగతనం ఎప్పుడేం చేయాలి. నాకు ఏమైనా డబ్బులు అవసరం చిలిపి అయితే ఎప్పుడైనా ఆటకేసి తీసేసి దాచిపెట్టేసి ఎప్పుడు దొంగతనాలు ఏం చేయలేదు? నాకు ఏమైనా అవసరం ఉంటే డైరెక్ట్గా అడిగేసాను మా అమ్మని. ఓకే. బట్ మా అమ్మ దానికి తగ్గట్టు ఇచ్చేది నాకు. నేను 100 రూపాయలు అడిగితే నాకు 50 ఇచ్చేది. మా సినిమాకి వెళ్తానమ్మా అంటే 50 ఇచ్చేది. అదేంటమ్మా అంటే, అవునరా 50 సరే 50కి టికెట్ 35 రూపీస్, 5 రూపీస్ నీకు పాప్కార్న్, 5 రూపీస్ బస్ టికెట్, రాను పోను 10 రూపాయలు సరిపోద్ది కదండి. సూపర్. అసలు అది ప్రాపర్ అంటే అని క్యాలిక్యులేట్ చేసి కూడా ₹1 ఎక్కువ తక్కువ కూడా కాకుండా ఇస్తున్నారు. పర్ఫెక్ట్గా ఇచ్చింది అసలు అని చెప్పేసి. ఓకే. సరిపోద్దాన్ని ఇంకేం సరిపోదంటే మళ్ళీ అది కూడా అదే అభయం ఉంటుంది. సో కజిన్స్ తోటి ఎప్పుడైనా దెబ్బలు అట్లా చేసింది? నాట్ మచ్ యాక్చువల్లీ. ఫన్నీగా ఎప్పుడైనా అవుతూనే ఉంటాయి కదా కజిన్స్ ఫైట్స్? డెఫినెట్లీ ఉంటుంది. లేదు అంటే మటుకు ఇల్ బి లైక్ అబద్ధం చెప్పాను. సో నేను నిజం చెప్తాను చెప్పి ప్రామిస్ చేశాను కాబట్టి చాలాసార్లు అంటే మామూలుగా క్రికెట్ గొడవల్లో ఎప్పటికీ, మొన్న మేము క్రికెట్ ఆడినప్పుడు కూడా సంక్రాంతికి, అప్పటికి ఇంకా గొడవలు పెట్టుకున్నాను. ఏంటిది చీటింగ్ ఇది అని చెప్పేసి గొడవలు పెట్టుకోవడం. అండ్ వీస్ టు నాట్ టాక్ అన్నమాట. బౌలింగ్ వేసుకొని చిరాకు ఆడేసుకొని ఓకే అయిపోయింది కదా వెళ్ళిపోయేవాళ్ళం. సో ఆ కైండ్ ఆఫ్ ఫన్ ఇదైతే ఎప్పుడు ఉండింది అనమాట. ఓకే. సో ఎక్కువగా ఎవరితో ఫైట్ చేస్తుండేవాళ్ళు మీరు? చర్రీ అవన్నీ? నాట్ ఎక్కువగా అండి, ఇట్లాంటివి. సో చరణ్ అండ్ మీ యూస్ టు బి ఆన్ ద సేమ్ టీమ్. బన్నీ అండ్ శిరీష్, వరుణ్ ఒక టీము, నేను మా తమ్ముడు చరణ్ ఒక టీమ్. సో అగేన్స్ట్గా ఫైట్ చేసేవాళ్ళం అనమాట. ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్, నైస్. అండ్ ఇప్పుడు నన్ను ఇలా ర్యాగింగ్ చేసినట్టు మేము చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ని కానీ టీచర్స్ని అలాగా ర్యాగింగ్ చేసింది తెలిసిపోతుంది. అసలు నాకు మా సంస్కృత్ డిగ్రీలో వచ్చిన తర్వాత సంస్కృత్ క్లాస్లో అటెండెన్స్ లాస్ట్లో తీసుకుంటాను అనమాట. మా ఫస్ట్ ప్రేయర్ ఉంటుంది, ప్రేయర్ అయిపోయినట్టు నేను పడుకునేవాడిని. నెక్స్ట్ స్లీప్ ఆఫ్. పడుకున్న తర్వాత లాస్ట్ మినిట్స్లో కదా మనం పడుకుని ఎవరు డిస్టర్బ్ చేసేవారు కాదు. అటెండెన్స్ అయిపోయే టైంకి క్లాస్లో లేపి రోల్ నెంబర్ 16 తేజ్ ఎక్కడ ఉన్నానంటే, సరే వెనకాల పడుకున్నారు లేకుండా అంటే వద్దు వాడిని అలాగే పడుకొని టీచర్ అలా చెప్పారు వద్దు అని పడుకొని అనేసి అర్థమైపోతుంది అక్కడ. ఓకే. సో అలాగా పడుకొని రోజులు చాలా రోజులు ఉన్నాయన్నమాట. సో టీచర్స్ని కూడా ర్యాక్ చేస్తుండే ఉండేవాళ్ళు? టీచర్స్ ఎప్పుడు ర్యాక్ చేయలే కానీ మామూలుగా ఐ యూస్ టు బి వెరీ loud and noisy in the classes. Friends that teachers ne epudu I gave them their respect. Okay. And I loved the interaction with my teachers. Okay. I was very loving student. I was never okay. వాళ్ళని ఎప్పుడు disrespect చేయలే. Okay. And మీ అమ్మమ్మ తాతయ్య గారితోటి ఉన్న మీ రిలేషన్షిప్ అండ్ వాళ్ళు మీ గురించి ఎప్పుడు ఏమంటూ ఉంటారు? They always loved me because mother వాళ్ళ daughters లో first eldest son కదా, so they had a very special bonding with me, my grandfather and grandmother. Okay. So they always thought like good things about me, and they wanted me to settle down nicely in my profession and all that. Okay. Okay.
నైస్. లిప్ లాక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? If the script demands, then yeah. Okay. Okay, that's nice. Finally, Crazy Round's done. Okay, ready. So, మన సాయి ధరమ్ తేజ గారి ఐక్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. బికాజ్ IAS, IPS అవుదామని అనుకున్నారు కదా. సో లెట్స్ జస్ట్ సీ దాట్. గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారి పేరేంటి? చెప్పకపోతే ఇప్పుడు ఉంటుంది మీకు చిరంజీవి గారితో. ఇందాక మీ ఫేవరెట్ మూవీస్ లో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మూవీ. తెలుసు బట్ స్టిల్ గుర్తులేదు. యు కాంట్ జస్ట్ గివ్ అప్ లైక్ దట్. నాకు గుర్తులేదంటే గుర్తులేదు అంతే. దాంట్లో ఇదే ఉంది. చిరంజీవి గారు చూసారా ఇది? ఐ ఎలిమినేట్ హిమ్. ఐ సే ఎలిమినేట్ హిమ్. నేను ఎలిమినేట్ చేయలేదు కానీ దాంట్లో నాకు గుర్తులేదని గుర్తులేదు. ఓకే దట్స్ ఫేర్. పోన్లేండి ఇది జీకే రోండా? yes it is జీకే రోండా. వెరీ మచ్ వెరీ మచ్ లో కూడా ఎంత పంచ్ ఉందో. Okay, the answer is Rajaram. Okay, another question. Pavan Kalyan gari first cinema director evaru? EVV Satyanarayan garu. Super asala tirigledu. Okay. Sara meeku anta easy ga comfortable happy. Very comfortable, yes. ప్రపంచంలో అతి పెద్ద రైల్వే స్టేషన్ ఏది? తెలియదు. నేను డైలాగ్ కూడా ప్రిపేర్ అయ్యాను మీకు చెప్దామని. మీకు తెలియదనే సార్ ఏంటి? తెలియదంటే తెలియదు. ఓకే, దట్స్ గ్రాండ్ సెంట్రల్ టర్మినల్, న్యూయార్క్. ప్రపంచంలో అతి పెద్ద ఆమ్లెట్ ఏ గుడ్డుతో వేయొచ్చు? ఆస్ట్రిచ్. ఇట్స్ అబౌట్ ఫుడ్ రైట్? మీరు వెయిట్ బాగా ఉండేవాళ్ళు కదా. అంటే బిగ్గెస్ట్ ఎగ్ అదే కదా. యా. సో చిరంజీవి గారికి ఎన్నిసార్లు నంది అవార్డు వచ్చింది? ఐ థింక్ అండ్ ఏ సినిమాలకు వచ్చింది? ఇమీడియట్ ఎక్స్ప్రెషన్. ఐ థింక్ 5 times I think. నాకు ప్రాబ్లమ్ might be wrong also. ఆపద్ బాంధుడు అయితే నాకు గుర్తు. ఇందిరా ఠాగూర్. ఓకే ఫైన్. సో నరేంద్ర మోడీజీ పూర్తి పేరేంటి? మన పిఎం నరేంద్ర దామోదర్ దాస్ మోడీజీ. వావ్, సీరియస్గా మీరు IAS IPS అవుదామని ప్రిపేర్ అయినట్టే తెలుస్తుంది. మరి చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఏ శాఖలో పనిచేశారు? హెడ్ ఆఫ్ MOS. ఓకే, ఆసమ్. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాసింది ఎవరు? నాకు తెలియదు. శంకరంబాడి సుందరాచారి గారు. ఏషియాలో అతి పెద్ద మిర్చి యార్డ్ గుంటూరులో ఉంది. ఓకే, తెలుగులో ఫస్ట్ టైం 1000 సినిమాలు పూర్తి చేసిన యాక్టర్ ఎవరు? ఓకే, ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా. తెలుగు సినిమా too many people అండి, because not one person have రఘుపతి వెంకయ్య. Yes. Okay, that was. Now this is actually really awesome. So 80% score తోటి ఉన్నారన్నమాట మన సాయి ధరమ్ తేజ గారు. Really feel really proud. I'm feeling really proud. I'm feeling awesome. I was waiting for that actually. మీరు వెయిట్ చేస్తారు కాబట్టి నేను చెప్పాను, లేకపోతే చెప్పేవాను కాదు. సో మన సాయి ధరమ్ తేజ గారి గురించి తెలుసుకుంటున్నా కొద్ది ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం, బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత. Welcome back to Coffees and Movies. So GK round అయిపోయింది. సో 80% స్కోర్ తోటి ఉన్నారు మన సాయి ధరమ్ తేజ గారు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ అవైటెడ్ రౌండ్ ఫర్ మీ ప్రాబ్లీ. ఓకే, రెడీ? ర్యాపిడ్ ఫైర్ రౌండ్. స్ట్రైట్ చెప్పేసాలి, సింగిల్ ఆన్సర్స్. మీ ముగ్గురు మామయ్యలో మీకు బాగా ఇష్టమైన వారు ఎవరు? ముగ్గురు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఏ సినిమా రీమేక్ చేస్తారు? చేయను, బట్ ఐ లైక్ ద ఫిల్మ్ తొలి ప్రేమ. మీకు బాగా నచ్చిన సినిమాలో ఒక డైలాగ్ చెప్పండి. చేయి చూసి అందరూ రఫ్గా ఉందో రఫ్ ఆడేం చేస్తాను. ఓకే, మల్టీ స్టారర్ మూవీ చేసే ఛాన్స్ వచ్చింది. సో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు మీ మూవీలోకి? ఇద్దరిని. ఒక్కళ్ళని? ఒక్కళ్ళు కావాలి. ఒక్కళ్ళకి క్యారెక్టర్ ఉంది. నేను చేయడం కాదు, వాళ్ళు చేసే సినిమాలు నేను చేస్తాను, వాళ్ళని చూస్ చేసుకోమని చెప్పాలి. చంపేసా, అంత చాలా వద్దు ఇంకా మాటలు లేవు. ఓకే, మీకు నచ్చిన హీరోని ఇమిటేట్ చేయండి. నచ్చిన హీరోని ఇమిటేట్ చేయండి.
హీరోయిన్ ఎలా హీరోయిన్ ఓకే ఓకే మీకు నచ్చిన హీరోని ఇమిటేట్ చేయండి. మీ మామయ్యలు కాకుండా, ఐ నో మామయ్యలు ఫేవరెట్ అనేసి, బట్ మామయ్యలు కాకుండా వేరే వాళ్ళు. మాకు ఐఎమ్ నాట్ దట్ గ్రేట్ అట్ ఇమిటేటింగ్ రవితేజ గారు, బట్ ఈజ్ మై ఫేవరెట్. మీ దృష్టిలో నెంబర్ 1 హీరో ఇప్పుడా? ఫర్ ఎవర్ చిరంజీవి గారు. ఫర్ ఎవర్ చిరంజీవి గారు. ఫర్ ఎవర్ చిరంజీవి గారు. ఓకే, అబ్సల్యూట్లీ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ యాక్చువల్లీ. మీ దృష్టిలో నెంబర్ 1 హీరోయిన్ ఇప్పుడున్న వాళ్ళలో కష్టం, బట్ ఇప్పుడున్న వాళ్ళలో దిస్ ఆల్వేస్ గుడ్ కాంపిటీషన్ యాక్చువల్లీ. బట్ ఐ ఫీల్ నెంబర్ 1 హీరోయిన్ ఇస్ శ్రీదేవి గారు. బట్ షీ ఈజ్ నాట్ మై ఫేవరెట్ హీరోయిన్. నా ఫేవరెట్ హీరోయిన్ సుహాసిని గారు. నేను అనుకున్నాను కాబట్టి కాదు, నో సీరియస్లీ సుహాసిని గారు ఇస్ మై ఫేవరెట్ హీరోయిన్. ఓకే, దట్స్ ఆసమ్. బట్ శ్రీదేవి గారు హస్ డన్ ఫిల్మ్స్ ఫ్రమ్ విత్ ఎవ్రీబడి కాబట్టి, అండ్ she's one of the most beautiful ladies that I've ever seen, so I think she's the okay. And మీ దృష్టిలో హాట్ హీరోయిన్ has to be an answer. Eva Mendes, Salma Hayek, Jennifer Lopez. తెలుగులో కొద్దాం కొంచెం సేపు. తెలుగులో కొద్దిసేపు ఎందుకు బాగానే అవుతాం ఇప్పుడు వచ్చేద్దాం మొత్తం. ఓకే, మొత్తానికి వచ్చేద్దాం. సో తెలుగులో వెరీ హాట్ యాక్ట్రెస్. హీరోయిన్స్ హాట్ లేరా అంటే అందరూ ఉన్నారు, ఒకరి పేరు చెప్పడం కష్టం ఉంది. దట్స్ వాట్ ఐ మెంట్. పర్లేదు మనకో ఒక 2-3 పేర్లు అని చెప్పండి, పోనీ అడ్జస్ట్ అవుతాం. మీరు అడ్జస్ట్ అవ్వదు, నేను అడ్జస్ట్ అవ్వాలి కదా. తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కాంప్లికేషన్స్ ఏం లేవు. మరి చెప్పేసండి, ఇప్పుడు మాకు తెలియాలి. మీ దృష్టిలో హాట్ హీరోయిన్ ఎవరు? ఐ థింక్ ఓకే, సో కమ్ ఆన్. I don't mind answering. నాకు పేరు సడన్గా గుర్తురాట్లేదు. సమంత, కాజల్, రెజీనా, అనుష్క. అనుష్క is very hot. ఓకే, సో మీ దృష్టిలో హాట్ హీరోయిన్ అనుష్క గారు. అంటే ఫర్ నౌ జస్ట్ ఆ నేమ్ స్ట్రైక్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ మారొచ్చా? మారుతూ ఉంటుంది, మంచిదే కదా, మార్పు మంచిది. ఓకే, మీ దృష్టిలో కూల్ హీరోయిన్, హాట్ హీరోయిన్ కాదు, కూల్ హీరోయిన్ రెజీనా. ఓకే, టాలీవుడ్ లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నాకు రాజమౌళి గారు ఇష్టం. రాజమౌళి గారు. ఓకే, బన్నీ, చెర్రీ, సాయిధరం తేజ ముగ్గురిలో బెస్ట్ డాన్సర్ ఎవరు? బన్నీ, చరణ్. ఒకళ్ళు అంటే బన్నీ, చరణ్. జస్ట్ ఆర్డర్ చెప్పాను అంతే, మీకు ఆర్డర్ ఇచ్చారు. బన్నీ. సో మీ దృష్టిలో ఆర్డర్ వచ్చేసి బన్నీ, తర్వాత చరణ్, తర్వాత మీరు అంటారా? అరే ఈ సినిమా నేను చేస్తుంటే బాగుండేది అని అనుకున్న మూవీ ఏదైనా ఉందా? లేదా ఎప్పుడు కానీ ఏదైనా మూవీ వాచ్ చేసిన, ప్రాబ్లీ మీ ఫ్యామిలీ మూవీస్ చూసినప్పుడు కానీ? ఐ విష్ ఐ వుడ్ హ్యావ్ యాక్టెడ్ లైక్ దిస్. ఓకే, సో లాస్ట్ నాకు వచ్చిన సినిమాలు నేను సరిగ్గా చేస్తే చాలా చెప్పి అనిపించింది. ఓకే, దట్స్ యాక్చువల్లీ స్ట్రైట్ క్లియర్ ఆన్సర్. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటి నుంచి 10 years తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? రెస్పెక్టబుల్ యాక్టర్. ఓకే, జస్ట్ స్ట్రైట్ రెస్పెక్టబుల్ యాక్టర్ ఓన్లీ, ఇంకా ఓన్లీ యాక్టర్ అనేసి ఇంకేదైనా క్యాప్షన్, ఇంకేదైనా లెవెల్స్, అవార్డ్స్ అవన్నీ దానికి తగ్గట్టు రావాలి తప్పించి, బట్ నేను ఎప్పుడైతే అనుకోవాలి నాకు ఈ అవార్డు వస్తే బాగుండు, లేకపోతే ఇలాగ ఐ వాంట్ బి అ రెస్పెక్టబుల్ యాక్టర్ అంటే ఇట్ షోస్ ఇన్ మల్టిపుల్ ఫోల్డ్స్. లెట్ ఇట్ బి రెమ్యునరేషన్ వైజ్, లెట్ ఇట్ బి మార్కెట్ వైజ్, లెట్ ఇట్ బి డిఫరెంట్ ఇండస్ట్రీస్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ టు బి అ రెస్పెక్టబుల్ యాక్టర్. Awesome. Okay, so finally in your words తెలుసుకోవాలనుకుంటున్నా, I'm so excited. ఈ షో గురించి మీరు ఏమనుకుంటున్నారు and how did you enjoy? I had a lot of fun actually. It's been a long time since I've had some. Awesome. I had such an awesome time and I had some awesome fun. Okay. And I never felt so awesome, and the awesomeness is actually showing in my face. And it was so awesome that I'm having so much of fun. And thank you for having me on the show and being patient and being awesomely patient and awesomely sweet. I should be rewarded for being this patient today actually.
అవునా? ఐ థాట్ మధ్యలో యూ లాస్ట్ పేషెన్స్ కదా అని చెప్పి అన్నారు కదా. అంటే అది పేషెన్స్ అని కాదు, ఇట్స్ లైక్ ఇట్స్ మై ఎమోషన్ అనమాట. ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్. I see. I was awesomely ragged today and I awesomely enjoyed it too. No, I wasn't ragging. I haven't started. దేవుడా, ఇది జస్ట్ ఇంకా ట్రైలర్ కూడా కాదా? నేను ర్యాగింగ్ చేస్తే చాలా బాగోదు కదా. Great. Now that's awesome. And yeah, finally, thank you so much for coming on here. Pleasure. And it's really awesome knowing you. Thank you. Great knowing you. జీవితంలో ఇంకోసారి ఆ వర్డ్ వాడద్దని డిసైడ్ అవుతున్నాను నేను ఇప్పుడే. బట్ రిమైండ్స్ ఆఫ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. మై ప్లెజర్. సో అదే మ్యాటర్, మీరు కూడా ఆసమ్గా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఆసమ్గా ఎంజాయ్ చేశారని లెట్ మీ ఫినిష్, లెట్స్ గో. యా, సో మీరు కూడా ఆసమ్గా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ ఇలాగే అనదర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తోటి మీ నేహా చౌదరి మళ్ళీ వచ్చేస్తుంది. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బాయ్.